హలో. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ అయితే చెప్పింది. రైతులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రైతు భరోసా నిధులను విడుదల చేయడానికి తేదీని అయితే ఖరారు చేసింది. దాదాపు వారం రోజుల్లోనే రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలో జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అయితే చెప్పారు. రైతు భరోసా నిధులను విడుదల చేయడానికి సిద్దిపేట జిల్లాలోని నర్మెట్ట మండలాన్ని అయితే ఎంచుకున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీరు గనుక మన ఛానల్‌కి కొత్తగా వస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలో మీకు ఎక్కడ నచ్చినా కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ సమాచారాన్ని మీ రైతులకు తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. ఇక వీడియోలోకి వెళ్దాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది రైతులకు ఊరటనిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది. ఈ నెల 22వ తేదీన రైతు భరోసా మొదటి విడత నిధులు విడుదల చేయాలని నిర్ణయించింది. దీనికోసం వేదికగా సిద్దిపేట జిల్లాలోని నర్మెట్టను ఎంచుకున్నారు. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ కార్యక్రమానికి హాజరై బటన్ నొక్కి నేరుగా రైతులకు నిధులను విడుదల చేయనున్నారు. ఈ నెలాఖరుకల్లా మీ ఖాతాలో మొదటి విడత డబ్బులు జమ కానున్నాయి. అయితే ప్రభుత్వం కేవలం మొదటి విడతతోనే ఆగకుండా రైతులకు పెట్టుబడి సాయం సకాలంలో అందాలనే ఉద్దేశంతో ఒక స్పష్టమైన షెడ్యూల్ను సిద్ధం చేసింది. మొదటి విడత నిధులు విడుదలైన సరిగ్గా 20 రోజుల తర్వాత రెండో విడత నిధులను పంపిణీ చేయనున్నారు. ఇక మూడవ విడత నిధులను ఏప్రిల్ నెలాఖరులోగా పూర్తి చేయాలని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. వానాకాలం సీజన్ ప్రారంభం కావడానికి ముందే రైతుల చేతుల్లో పూర్తి స్థాయి పెట్టుబడులు అయితే అందనున్నాయి. రైతు భరోసా కింద పెంచిన మొత్తాన్ని ప్రభుత్వం ఎలా అందిస్తుందనే దానిపై ఇప్పటికీ కసరత్తు పూర్తయింది. గతంలో ఉన్న సమస్యలను సరిదిద్దుతూ అర్హులైన ప్రతి రైతుకు ఈ సాయం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. గతంలో విడుదల చేయాల్సినటువంటి రైతు భరోసా నిధులను ప్రతి ఒక్క బీడు భూమికి అందించకుండా కేవలం సాగులో ఉన్నటువంటి భూములకు మాత్రమే రైతు భరోసా నిధులను విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గతంలో చెప్పినట్టు తెలిసిందే. ఇప్పుడు అదే తరహా ఏవోలు ఇచ్చిన డేటా ఆధారంగా రైతు భరోసా నిధులను విడుదల చేయనున్నారు. దీంతో బ్యాంకు అకౌంట్లకు ఆధార్ సీడింగ్ పూర్తయిన వారికి నేరుగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ పద్ధతిలో నిధులు జమ అవుతాయి. అంటే ఎవరైతే బ్యాంక్ అకౌంట్లకు ఆధార్ లింక్ అయి ఉందో వారికి మాత్రమే ఈ డైరెక్ట్ బెనిఫిట్ అనేది అందుతుంది. కాబట్టి రైతులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సో మీరు కనుక ఇంతవరకు ఆధార్ వెరిఫికేషన్ అనేది బ్యాంకులో చేసుకోకపోతే వెంటనే చేసుకోండి. కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా మీరు మీ బ్యాంక్ కి ఆధార్ లింక్ అయిందా లేదా అయితే తెలుసుకోండి. సో మార్చి 22వ తేదీ నుంచి ఏప్రిల్ నెలాఖరు వరకు 3 విడతల్లో రైతు భరోసా నిధులు మీ అకౌంట్కి రాబోతున్నాయి. సిద్దిపేట జిల్లా నర్మెట్ట నుంచే ఈ పథకానికి శ్రీకారం చుట్టబోతున్నారు. ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.